బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రశ్నలు నమస్కారం. నేను మీ ప్రశాంత్ కొనియాల. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పేరులోనే దార్శనికుడిగా పేరు సంపాదించారు. తన సొంత గ్రామం బంటుపల్లిని సొంత నిధులు వెచ్చించి సైతం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వ్యక్తిని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. నెలకు 1.5 కోటి డిమాండ్ చేస్తూ ఏదైతే ఒక రణస్థలం పరిధిలో గల ఒక బీర్ ఫ్యాక్టరీ నుంచి 1.5 కోటి డిమాండ్ చేశారని రాష్ట్ర స్థాయిలో ఎన్ఈఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈ ఆరోపణలు ఏంటి, ఆరోపణలకు వాస్తవం ఏంటి, దీనిపై ఎలా స్పందిస్తారో ఎన్ఈఆర్ మాటలో తెలుసుకుందాం. ఏంటి సార్, నెలకి 1.5 కోటి వసూలు చేస్తున్నారట మీరు? నిజమే. ఆరోపణలు చేసింది ఎవరు? వైసీపీ. సాక్షి పేపర్లో. సాక్షి పేపర్ ఎవరిది? వైసీపీకి ఒక పాంప్లెట్. అది పేపర్ కాదు, వైసీపీకి ఒక పాంప్లెట్. సాక్షిలో రాసిన విషయం, నేను నెలకింత వసూలు చేస్తున్నాననే విషయం మిగతా పేపర్లు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? అన్ని పేపర్లు ఎందుకు రావట్లేదు? ఒక సాక్షిలే నేను ఎందుకు వస్తుంది? ఇప్పుడు పేపర్లన్నీ కూడా నిజాయితీ గల పేపర్లే కదా. మరి అటువంటిప్పుడు ఒక సాక్షిలో వచ్చిన న్యూస్ మిగతా పేపర్లు ఎందుకు రావట్లేదు అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సాక్షి ఓన్లీ బ్లాక్మెయిలింగ్ చేసే పని వాళ్ళది, ఆ పేపర్ది. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేసే అక్రమాలకి, దందాలకి ప్రతిరూపం సాక్షి. అంతేగాని నిజంగా వాస్తవాలను చూపించే పత్రిక. ఈరోజు బీర్ ఫ్యాక్టరీ ఆదాయం ఎంత? నెలకు 1.5 కోటి, జీతాలు ఎంత? ఈరోజు ఒక్కసారి వాళ్ళ జీతాలు ఎంత ఇస్తున్నారో చూడండి. ఫ్యాక్టరీ మొత్తం 450 మంది పనిచేస్తారు. 450 మందికి వచ్చిన జీతాలు ఎంత? వాళ్ళు నాకు ఇచ్చేది ఎంత? అటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఫ్యాక్టరీ నుంచి ఎప్పుడూ కూడా, ఫ్యాక్టరీయే కాదు ఎవరి దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్ఈఆర్ ఎప్పుడు కూడా తన జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా సొంత పంచాయతీని, నా చుట్టుపక్కల గ్రామాలని నేను బాగు చేసుకున్నాను. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని సమయంలో కూడా మంచినీళ్ళు మాట ఇచ్చాము, మంచినీళ్ళు ఇవ్వలేదని నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క గ్రామానికి 15-20 లక్షలు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేసి, టెంపరీ పైప్ లైన్లు వేసి ఈరోజు కూడా నీరు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెట్టి అదే నీరు కానీ ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అటువంటి నా మీద పిచ్చి ఆరోపణలు అవి నాకు తెలుసు సార్. నేను గడిచిన 10-12 ఏళ్ళుగా మీతో ట్రావెల్ అవుతున్నాను. మీరు ఎంతో సొంత డబ్బులు పెట్టి మీ లోకల్ ఏరియాని డెవలప్ చేశారని నాకు తెలుసు. కానీ వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మీరు ఏదైతే ఆ లోడ్లను కూడా అడ్డుకున్నారని చెప్పి ఆ వీడియోని కూడా రిలీజ్ చేస్తున్నారు. వీడియోలో నేను ఉన్నానండి. ఎక్కడైనా నేను కానీ, లేబర్ కానీ, ఎక్కడైనా వర్కర్స్ కానీ ఉన్నారా? ఎక్కడా లేదు. అదంతా ఒక కల్పితమైన వీడియో. వాళ్ళు చేస్తున్న వీడియోలకు కానీ ఎక్కడా కానీ లేదు. ఇప్పుడు మీకు తెలుసు 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంత వరకు కూడా ఫ్యాక్టరీ 3 పూలు 6 కాయల్లాగా గడిచింది. వర్కర్లు, ఫ్యాక్టరీ బాగుంది. 12 లక్షల నుంచి 14 లక్షలు కార్టూన్స్ ప్రొడక్ట్ చేసేవారు. వర్కర్స్ అందరూ కూడా అంటే రియల్గా డ్యూటీ కాకుండా ఓవర్ టైం కూడా చేసేవారు. శుభ్రంగా హాయిగా అందరూ సంతోషంగా ఉన్నారు. అటువంటి ఫ్యాక్టరీని 2019లో ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసినాక పూర్తిగా ఫ్యాక్టరీ అంతా సర్వనాశనం అయిపోయింది. ఎవరికి ఉద్యోగాలు లేవు. 12 లక్షలు ప్రొడక్టివిటీ చేయగల కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీని 2 లక్షలకి దించేశారు. ఆర్డర్లు ఇవ్వలేదు. ఆర్డర్లు ఇవ్వంది ఎవరు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. యూబీ ఫ్యాక్టరీని డిమాండ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తనకు కావలసిన కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వనని ఆర్డర్లు ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఈరోజు ఎంతోమంది కార్మికులు ఏడుస్తున్నారు. ఆ కార్మికుల పక్షాన్ని నేను ఉన్నాను. 2018లో గవర్నమెంట్లో ఉండగా కూడా కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల అభ్యున్నతి కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాను. అటువంటి కార్మికుల కోసం పనిచేసేవాడిని కానీ ఎప్పుడు ₹1 ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఆశించింది లేదు. ఈరోజు అదే ఫ్యాక్టరీని సర్వనాశనం చేశారు. వాళ్ళ ఫ్యాక్టరీకి ఉపాధి లేక, ఫ్యాక్టరీకి ప్రొడక్టివిటీ లేక, పనిచేస్తున్న వాళ్ళకి ఉపాధి లేక, ఓటీలతో పనిచేసేవారు. 26 రోజులు డ్యూటీయే కాదు, ప్లస్ ఓటీలతో పనిచేసే కార్మికులు ఈరోజు నెలకి 5 నుంచి 10 ఉద్యోగాలు కూడా, 10 డ్యూటీలు కూడా తేలేని పరిస్థితుల్లో తేజారిపోయి 5 సంవత్సరాల నుంచి సగం ఆకలి కూడా పూర్తిగా తీరకుండా గడుపుతున్నారు కార్మికులు. ఆ పట్టుబుట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా? ఈరోజు నేను ఎమ్మెల్యేగా నాకు టికెట్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తరఫున ఎమ్మెల్యేగా నన్ను సీట్ ఇచ్చిన రోజు నుంచి ఇప్పుడు మార్చి 28 నాకు సీట్ ఇస్తే మార్చి 29, మార్చి 30 పేపర్లు తీయండి. కంటిన్యూస్గా సీరియల్స్ రాశారు నా మీద. ఎందుకు ఎన్ఈఆర్ మీద ఎంత కక్ష కట్టారు? అలాగే అది వాళ్ళు చెప్పాలి. ఎన్ఈఆర్ అంటే ఎందుకు భయపడుతున్నారో వాళ్ళు చెప్పాలి. ఎన్ఈఆర్ అంటే ఎందుకు భయపడుతున్నారో వాళ్ళు చెప్పాలి. సాక్షి చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పాలి. ఎందుకంటే
ఎన్ఈఆర్ ఇక్కడ ఎమ్మెల్యే అయితే వాళ్ళ దందాలు, వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన భూదందాలు, వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ బయటికి తీస్తాడు. కాబట్టి ఎన్ఈఆర్ని ఎమ్మెల్యే అవ్వకూడదు అనే ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళు చేశారు. ఇప్పుడు ఎన్ఈఆర్ ఎమ్మెల్యే అయిపోయారు కదా, ఏంటి యాక్షన్ ప్లాన్? వాళ్ళకి ఇప్పటికీ కూడా కడుపు నిన్నట్లు డైజెస్ట్ కావట్లేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన 22వ తారీఖున మళ్ళీ ఒక ఆర్టికల్ రాశారు. నేను నిన్న మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి తిరుపతి వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుని మొదటిసారిగా హెచ్ఎల్ నియోజకవర్గంలో అడుగు పెడుతుంటే ఆ రోజు ఒక ఆర్టికల్ రాశారు. నేను ఎప్పుడు నా ఇంట్లో పండగ జరిగినా, నా నియోజకవర్గంలో పండగ జరిగినా సాక్షి పేపర్ కడుపు మండుతుంది. వాళ్ళు ఏదో ఒక తప్పుడు కథనం రాస్తూనే ఉంటారు. అది వాళ్ళ కుళ్ళు. ప్రపంచాన్ని అందరికీ తెలుసు, మన దేశంలో అందరికీ తెలుసు సాక్షి పేపర్. ఈరోజు ఒకసారి హిందూ న్యూస్ ఛానల్ చూడండి, హిందీ న్యూస్ పేపర్ తీయండి. ఈరోజు యూబీ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చదవండి. ఈ నేపథ్యంలోనే మంత్రి అచ్చెన్నాయుడు మీ వెనకుండి ఇవన్నీ చేశారని చెప్పి ఒక రకమైన ఆలోచన ఏంటో దాని వరకు. మంత్రి అచ్చెన్నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి టార్గెట్ చేస్తూనే ఉంది. గత 5 సంవత్సరాలుగా ఆయన పడిన బాధలు తెలుసు. ఆయన ఎంత టార్గెట్ చేశారో, 2 సార్లు జైలు తీసుకెళ్లారు. సర్జరీ చేసుకుని ఉన్న మనిషిని కూడా పట్టుకెళ్ళి లోపల పడేసి చిత్రహింసలు పెట్టారే. అటువంటి నాయకుడి మీద ఈరోజు మళ్ళీ ఎవరైతే వాళ్ళు కక్ష తీర్చుకున్నారో అటువంటి నాయకుడు మళ్ళీ ఈరోజు రాష్ట్ర మంత్రి అయ్యి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మరి రాష్ట్రాన్ని అందరినీ కూడా ఈరోజు ఒక వ్యవసాయ శాఖతో ఆయన ముందు ఉండి తీసుకెళ్తున్నారంటే రాష్ట్రాన్ని గవర్నమెంట్ నడిపించే స్థాయిలో మనుషుల్లో ఆయన ఒకరిగా భావిస్తుంటే సాక్షి పేపర్కి మళ్ళీ గడుపు. సాక్షి పేపరే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎప్పుడు వాళ్ళకి కుళ్ళు బయటకు వస్తుందో, వాళ్ళు ఎప్పుడు కడుపు మండుతుందో అప్పుడు ఆ కోపం అంతా సాక్షి పేపరు, సాక్షి టీవీ ద్వారా బయట పెడుతూనే ఉంటారు. ఎమ్మెల్యే స్థాయిలో మీరు ఒక వ్యాలిడ్ వర్డ్ అన్నారు. గతంలో వైసీపీ హెచ్ఆర్లలో అక్రమాలు చేసింది అని చెప్పి ఎన్ఈఆర్ ఎమ్మెల్యేగా ఎలాంటి యాక్షన్ ప్లాన్, అక్రమాలపై ఏవైనా యాక్షన్ ప్లాన్ తీసుకుంటారా లేదా? తప్పకుండా తీసుకుంటామండి. ఎవరిని వదిలేదు లేదు. మేమైతే కక్షలు వాళ్ళలాగా బుర్రల బద్దలు కొట్టం, వాళ్ళలాగా మనుషులు కాలు చేతులు ఇరవం, వాళ్ళలాగా మనుషుల్ని ఏటాడం. కానీ ఎవరైతే నాయకులు ఈ అక్రమాలు చేశారో, ఈ భూదందాలు చేశారో, పేదలకు అందవలసిన తిండిని లాక్కున్నారో తప్పనిసరిగా వాళ్ళందరి మీద చర్య తీసుకుంటాం. ఆ అక్రమాలన్నీ వెలుగు తీస్తాం. అప్పుడు ఈ సాక్షి పేపర్కి, ఈ సాక్షి టీవీకి దమ్ము ఉందా అని అడుగుతున్నా. మేము తీసే అక్రమాలని వెలుగు చూపించే ప్రజలకు చెప్పగలిగే దమ్ము మీ సాక్షి పేపర్కి ఉందా అని నేను అడుగుతున్నా. ఆ రోజు రండి, రాయండి. మీకు దమ్ము ఉంటే ఆ రోజు చూపించండి మీ సాక్ష్యం ఏంటో. ఇది మొత్తానికి తన పైన వచ్చిన ఆరోపణలపై ఎన్ఈఆర్ స్పష్టంగా స్పందించారు. ఏదైతే తనపై బురద జల్లాలనే ఒకే ఒక ఉద్దేశంతో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ తాలూకా పక్షాలు కానీ వారికి సంబంధించిన మీడియా కానీ అనేక రకాల ఆరోపణలు చేశారని, కానీ అవేవి వాస్తవం కాదని చెప్తున్నారు. ఇంకోవైపు తను ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి రోజు నుంచే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, 1.5 కోటి వసూలు చేశానన్న దాంట్లో ఎలాంటి వాస్తవము లేదని చెప్పి కొట్టుపడేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే ఆరోపణలపై స్పష్టమైన విచారణ కూడా చేపడతామని, ఎవరైతే తనపై బురజల్లే వ్యక్తులు ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.